వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్లాస్. మనం పట్టణ ప్రాంత అభివృద్ధి కార్యక్రమాలు లేదా పట్టణ ప్రాంత సంక్షేమ కార్యక్రమాలు లేదా పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు సంబంధించినటువంటి క్లాసులు అధ్యయనం చేస్తున్నాము. ప్రీవియస్ క్లాస్లో భాగంగా పట్టణ ప్రాంతానికి సంబంధించిన సంక్షేమ రంగాన్ని బ్రీఫ్గా చూసాము. పట్టణ ప్రాంతానికి సంబంధించిన విధానాలు ఏమున్నాయి, పట్టణ ప్రాంతానికి సంబంధించినటువంటి శాసనాలు లేదా చట్టాలు ఏమున్నాయి, అలాగే పట్టణ ప్రాంతానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల యొక్క లిస్టును మనం లాస్ట్ క్లాస్లో చూసాము. ఈ క్లాస్లో పట్టణ ప్రాంతానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి సంక్షేమ పథకం అయినటువంటి అమృత్ పథకాన్ని లేదా పట్టణాభివృద్ధి పథకాన్ని ఈరోజు మనం అధ్యయనం చేయబోతున్నాము. సో ఇందులో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అవస్థాపన సౌకర్యాలు పెంపొందించేటువంటి ఉద్దేశంతో, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసేటువంటి ఉద్దేశంతో మిషన్ పద్ధతిలో, మిషన్ మోడ్లో ఇంప్లిమెంట్ చేసేందుకు తీసుకొచ్చినటువంటి పథకాన్నే మనం అమృత్ పథకం అంటాం. మీకు తెలుసు, రోజు రోజుకు పట్టణాలలో వచ్చే వారి సంఖ్య పెరుగుతూ ఉంది. దాని ఫలితంగా పట్టణాల్లో ఉన్నటువంటి అవస్థాపన సౌకర్యాలు పెరిగే జనాభాకు అనుగుణంగా అభివృద్ధి చెందడం లేదు. కాబట్టి పట్టణానికి సంబంధించినటువంటి అవస్థాపన సౌకర్యాల మీద ఒత్తిడి ఎక్కువైతూ ఉంది. డ్రైనేజ్ ఫెసిలిటీస్ సరిపోవట్లేదు, రోడ్డు ఫెసిలిటీస్ సరిపోవట్లేదు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ సరిపోవట్లేదు, పార్క్ ఫెసిలిటీస్ సరిపోవట్లేదు, పట్టణాల్లో ఉన్నటువంటి గృహాల సంఖ్య సరిపోవట్లేదు, స్లమ్స్ సంఖ్య పెరుగుతూ ఉంది. ఓకే, చిన్న వర్షానికే పట్టణాల్లో వరదలు వస్తున్నాయి. ఆ వరదల్ని మనం ఫ్లాష్ ఫ్లడ్స్ అంటాం, మెరుపు వరదలు అంటాం. అంటే ఒక అర్ధగంట వర్షం కొట్టగానే అప్పటిదాకా రోడ్డుగా ఉంది మొత్తం కూడా ఒక నదిలాగా మారిపోతుంది అనమాట. మెరుపు వరదలు లేదా పట్టణ వరదలు లేదా ఫ్లాష్ ఫ్లడ్స్ అంటాం. మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్లో వినే ఉంటారు. సో కాబట్టి ఈ పట్టణీకరణలో భాగంగా, వలసల్లో భాగంగా, అర్బనైజేషన్లో భాగంగా, ఇండస్ట్రియలైజేషన్లో భాగంగా పట్టణ అవస్థాపన సౌకర్యాల మీద ఒత్తిడి అధికంగా కావడం వల్ల పట్టణాల్లో అవస్థాపన సౌకర్యాలు పెంపొందించాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి 2015వ సంవత్సరం జూన్ 25న నరేంద్ర మోడీ గారు పట్టణ అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి కోసం మిషన్ మోడ్లో తీసుకొచ్చినటువంటి పథకాన్ని మనం అమృత్ పథకం అంటాం. సో ఈ అమృత్ పథకం యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే, ఏ అంటే అటల్, అటల్ మిషన్. ఏ అంటే అటల్, ఎం అంటే మిషన్. అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్, అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్. ఇంకో రెండు పదాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీద తీసుకొచ్చారు. ఇది మిషన్ మోడ్లో ఇంప్లిమెంట్ చేస్తారు. మిషన్ మోడ్లో ఇంప్లిమెంట్ చేయడం అంటే ఒక టార్గెట్ ఇయర్ని పెట్టుకుని ఆ ఇయర్ లోపు దాన్ని కంప్లీట్ చేయాలి అనుకున్న పనిని. దాన్ని మిషన్ మోడ్ అంటాం. రిజువనేషన్ అంటే పునరుత్తేజం కలిగించడం, ఆల్రెడీ నిస్తేజంగా ఉన్నటువంటి దాన్ని పునరుత్తేజం కలిగించడం. మరియు ట్రాన్స్ఫార్మేషన్, అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్ అంటే మొత్తం కంప్లీట్గా దాన్ని పరివర్తన చెందించడం. నిస్తేజంగా ఉన్నటువంటి దాన్ని రిజువనేట్ చేసి పరివర్తన చెందించేటువంటి ఉద్దేశంతో అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్. ఏ స్టాండ్స్ ఫర్ అటల్, ఎం స్టాండ్స్ ఫర్ మిషన్, ఆర్ స్టాండ్స్ ఫర్ రిజువనేషన్, యూ స్టాండ్స్ ఫర్ అర్బన్, టీ స్టాండ్స్ ఫర్ ట్రాన్స్ఫార్మేషన్. ఓకే, మీకు తెలుసు అమృతం అనేటువంటిది దాని యొక్క గొప్పతనం ఏంటో మీకు తెలుసు. చనిపోయిన వాళ్ళని కూడా బతికిస్తుంది. ఇలా చాలా దీనా వ్యవస్థలో, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, పట్టణ అవస్థాపన సౌకర్యాల పరంగా చాలా దీనా వ్యవస్థలో, హీన వ్యవస్థలో ఉన్నటువంటి పట్టణ అవస్థాపన సౌకర్యాలను మళ్ళీ పునరుత్తేజం కలిగించే విధంగా వాటిని ట్రాన్స్ఫార్మ్ చేయడం. అలాగే ఈ పేరును బట్టి మనం ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పట్టణాల్లో ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు, సివిల్ ఎమ్యూనిటీస్ని రిఫార్మేషన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిల్డింగ్ పర్మిషన్ కావాలంటే ఆన్లైన్లో బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వడం. సో ఇలాంటివి అన్నమాట. సో అంటే అడ్మినిస్ట్రేషన్లో రిఫార్మ్ తీసుకురావడం, సౌకర్యాల్లో రిఫార్మ్ తీసుకురావడం, తద్వారా పట్టణ జనాభాకు కావలసినటువంటి కనీస అవస్థాపన సౌకర్యాలు పట్టణాల్లో కల్పించాలనేటువంటి ఉద్దేశంతో అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్
అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చారు. దీన్ని పథకం అనడం కంటే కూడా మిషన్ అనడం ఉత్తమం. మిషన్ అనాలి, పథకం అనకూడదు. ఇట్స్ ఎ మిషన్, అమృత్ మిషన్. ఓకే. సో ఈ మిషన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 25 జూన్ 2015 సంవత్సరంలో తీసుకొచ్చారు. 25 జూన్ 2015 సంవత్సరంలో నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించాడు. మనం దీన్ని మిషన్ అన్నాం కదా. మిషన్ అన్నప్పుడు టైం బౌండ్ ఉంటుంది కాబట్టి ఫినాన్షియల్ ఇయర్ అంటే ఆర్థిక సంవత్సరం 2015-16 నుండి ఆర్థిక సంవత్సరం 2019-20 లోపు ఈ మిషన్ని కంప్లీట్ చేస్తారు. అంటే 2015 నుంచి మొదలు పెడితే 2020 వరకు 5 సంవత్సరాల్లో పట్టణాలని ట్రాన్స్ఫార్మ్ చేయాలి, రిజ్యువనేట్ చేయాలి, పట్టణాలని పునరుత్తేజం గురి చేయాలి, పట్టణాల్లో ఉన్నటువంటి సౌకర్యాల విషయంలో మొత్తం పరివర్తన చెందించాలనేటువంటి లక్ష్యంతో 5 సంవత్సరాలు అనమాట, 5 ఇయర్స్. 5 ఇయర్స్ లక్ష్యంతో దీన్ని తీసుకురావడం జరిగింది. ఈ 5 ఇయర్స్ ఏంటి? 2015 నుంచి 16, 2019 నుంచి 20. అయితే దీని కింద సెంట్రల్ గవర్నమెంట్ 50,000 కోట్లు ఇస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ 50,000 కోట్లు ఇస్తే రాష్ట్రాలు లేదా ఎంపిక చేయబడ్డ నగరాలు ఏదైనా సరే వాళ్ళ వాటాగా 50,000 కోట్లు పెట్టాలి. అంటే మొత్తం ఈ మిషన్ కింద ఖర్చు పెట్టేది 1,00,000 కోట్లు. 1,00,000 కోట్ల రూపాయలు ఈ మిషన్ కింద ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఎందుకోసం ఖర్చు పెడతారు? 1,00,000 కోట్లు ఎందుకోసము? పట్టణ అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి. పట్టణ సౌకర్యాల అభివృద్ధి 1,00,000 కోట్లు ఖర్చు పెడతారు. సో ఎన్ని నగరాలు? 500 నగరాలు. భారతదేశంలో ఉన్నటువంటి 500 నగరాల్లో ఈ యొక్క అర్బన్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్ పథకమైనటువంటి అమృత్ పథకాన్ని చేస్తారు. అయితే ఈ నగరాల ఎంపిక ఎలా ఉంటుంది? ఎలా ఎంపిక చేస్తారు నగరాలు? ఎలా అంటే 1,00,000 జనాభా దాటిన నగరాలు. 1,00,000 జనాభా దాటిన నగరాలు దేని ప్రకారం? 2011 జనాభా లెక్కల ప్రకారం 1,00,000 జనాభా దాటిన నగరాలు కింద రాద్దాం. ఫస్ట్ క్రైటీరియా ఏంటి సెలక్షన్కి? 1,00,000 జనాభా దాటిన నగరాలు దేని ప్రకారం? 2011 జనాభా లెక్కల ప్రకారం. లేకపోతే హృదయ్ పథకం కింద ఎంపికైనటువంటి నగరాలు. హృదయ్ పథకం కింద ఎంపిక నగరాలు లేదా హృదయ్ నగరాలు, హెరిటేజ్ నగరాలు అంటాం కదా. హృదయ్ పథకం కింద ఎంపికైనటువంటి నగరాలు. హృదయ్ పథకం గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. హృదయ్ పథకం కింద ఎంపికైనటువంటి నగరాలు. దాంతోపాటు నదీ తీర ప్రాంత నగరాలు. ఈ నదీ తీర ప్రాంత నగరాలకు 75,000 జనాభా ఉంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. మామూలు నగరాలకైతే 1,00,000 జనాభా అవసరం. సో దాంతోపాటు ఒకవేళ 1,00,000 కంటే జనాభా తక్కువ ఉన్నా సరే కొన్ని సందర్భాల్లో నగరాలను ఎంపిక చేస్తారు. ఎలాంటి నగరాలు? రాజధానులు, రాష్ట్రాల రాజధాని అయ్యిందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే నగరం రాష్ట్రానికి రాజధాని, బట్ 1,00,000 జనాభా లేదు, అయినా సరే ఎంపిక చేస్తారు. రాష్ట్రాల రాజధానులు మరియు యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటి నగరాలు 1,00,000 జనాభా లేకపోయినా సరే సెలెక్ట్ చేస్తారు. సో ఈ నదీ తీర నగరాలు 13 ఉన్నాయి ఈ లిస్టులో. దాంతోపాటు కొన్ని ప్రత్యేక నగరాలు ఎలాంటివి అంటే పర్వత ప్రాంతాలకు సంబంధించిన నగరాలు, లేదా ద్వీపాలకు సంబంధించిన నగరాలు, లేదా టూరిజం నగరాలు. ఇట్లాంటివి 10 ఉన్నాయి. మిగతా అన్నీ కూడా 23 అంటే 477 నగరాలు మిగతాయి. మొత్తం 500 నగరాలని ఈ అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్ కింద సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణ మొత్తం నగరాలు 500,
మొత్తం నగరాలు ఈ పథకం కింద అభివృద్ధి చేయబోయే నగరాలు 500. అందులో 1,00,000 జనాభా దాటిన నగరాలు ఉంటాయి, హృదయ నగరాలు ఉంటాయి, నదీ తీర ప్రాంత నగరాలు 13 ఉన్నాయి, రాష్ట్రాల రాజధానులు మరియు యూటీ నగరాలు ఉంటాయి. జనాభా తక్కువ ఉన్నా సరే పర్వత నగరాలు, ద్వీపాలు, టూరిజం ఇంపార్టెన్స్ ఉన్న నగరాలు 10. మొత్తం 500 నగరాలు అయితే మన తెలంగాణ నుంచి 12 నగరాలు గుర్తుపెట్టుకోండి. తెలంగాణ నుంచి 12 నగరాలు, అత్యధికంగా యూపీ నుంచి 54 నగరాలు, ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధికంగా 54 నగరాలు సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఏం చేస్తారు, దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అన్నప్పుడు ట్రస్ట్ ఏరియాస్ లేదా ఈ యొక్క మిషన్ యొక్క కాంపోనెంట్స్ అంటాం. కాంపోనెంట్స్ ఆర్ ట్రస్ట్ ఏరియాస్ అంటే ముఖ్యమైన అంటే ముఖ్యమైనటువంటి ఎక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, లేదా దీనిలో ఉన్నటువంటి మూలకాలు కాంపోనెంట్స్ ఏంటంటే, ఒకటి వాటర్ సప్లై, నీటి సరఫరా, రెండోది డ్రైనేజ్ వ్యవస్థ, నీటి సరఫరా, రెండోది డ్రైనేజ్ వ్యవస్థ. సో మూడోది మురుగునీరు నీటి సరఫరా, డ్రైనేజ్ వ్యవస్థ, తర్వాత పార్కులు లేదా గ్రీన్ జోన్స్ డెవలప్ చేయడం. గ్రీన్ జోన్స్ అంటాం. గ్రీన్ జోన్స్ అంటే పార్కులు లాంటివి డెవలప్ చేయడం. అలాగే అర్బన్ నాన్ మోటార్ ట్రాన్స్పోర్టేషన్, వాహనాలు వినియోగించకుండా అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ని డెవలప్ చేయడం. అలాగే వరద నీరు నిర్వహణ, ఫ్లాష్ ఫ్లడ్స్ అని చెప్పినాం కదా, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు వరద నీరు నిర్వహణ. సో దాంతోపాటు కెపాసిటీ బిల్డింగ్, ఈ 5-6 ఏరియాస్లో మనకి ముఖ్యంగా ఈ 6 ఏరియాస్లో రిఫార్మ్స్ తీసుకురావడం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని ప్రోత్సహించడం, పీపుల్స్ పార్టిసిపేషన్ని డెవలప్ చేయడం అనేటువంటి లక్ష్యాలతోటి నీటి సరఫరా అంటే తాగునీరు, మంచినీరు మరియు గృహ అవసరాలకు సంబంధించిన నీరు సరిపడంత సప్లై చేయడము, తర్వాత నీటి స్టోరేజ్ కావచ్చు, నీటి సప్లై కావచ్చు, నీటి క్వాలిటీని కావచ్చు, లేదా నీటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడము, డ్రైనేజ్ వ్యవస్థను కరెక్ట్గా డెవలప్ చేయడము, పార్కులను డెవలప్ చేయడము, అలాగే పెడెస్ట్రియల్స్ కాలినడకదారులు లేకపోతే పైనుంచి వెళ్ళేటువంటి వంతెనలు, సైక్లింగ్కి సంబంధించినటువంటి సౌకర్యాలు పెంపొందిస్తూ తద్వారా కాలుష్యాన్ని తగ్గించేందుకు అర్బన్ నాన్ మోటార్ ట్రాన్స్పోర్టేషన్ డెవలప్ చేయడము, సడన్గా సిటీలో వచ్చేటువంటి వరద నీటి నిర్వహణను సరిగ్గా చూసుకోవడము, అలాగే సిటీలో సౌకర్యాలను సరిగా సమర్థవంతంగా అమలు చేయడానికి నగర నిర్వాహకులకు సంబంధించినటువంటి కెపాసిటీస్ని బిల్డప్ చేయడము. దీనిలో ఇవన్నీ కూడా ఒక సంస్కరణ దృక్పథంతో చేయడము. అలాగే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని డెవలప్ చేయడము. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఎన్జిఓలే కావచ్చు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మన టోల్ రోడ్ ఉంది, ఒక కంపెనీ వాళ్ళు రోడ్డును డెవలప్ చేస్తారు, ప్రభుత్వం డబ్బులు ఏం పెట్టుకున్న చాలా తక్కువ మొత్తంలో పెట్టుకుంటుంది. వాళ్ళు పెట్టినటువంటి ఖర్చుని యూజర్ ఛార్జెస్ వేస్తారు. యూజర్ ఛార్జెస్ ద్వారా వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ని తీసుకొస్తారు. అంటే ప్రభుత్వం దగ్గర సరిపోయిన డబ్బులు లేవు కాబట్టి, అయినా సరే ప్రజలకు సౌకర్యాలు అందించాలి కాబట్టి ప్రైవేటు వ్యక్తుల ద్వారా సౌకర్యాలు కల్పించి దాన్ని వాడుకునేటువంటి వ్యక్తులతోటి యూజర్ ఛార్జెస్ ద్వారా రూపంలో ఆ డబ్బుల్ని కలెక్ట్ చేస్తుంది చాలా తక్కువ మొత్తంలో. అలాగే ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని పెంపొందించడం. సో కాబట్టి ఈ 5 కాంపోనెంట్స్ నీటి సరఫరా, డ్రైనేజ్ వ్యవస్థ, పార్కులు, అర్బన్ నాన్ మోటార్ ట్రాన్స్పోర్టేషన్, వరద నీటి నిర్వహణ, కెపాసిటీ బిల్డింగ్ని ఈ ఏరియాస్లో రిఫర్మేషన్ తీసుకురావాలి, తద్వారా సిటీలను ట్రాన్స్ఫార్మ్ చేయాలని ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అయితే మనకి తెలంగాణలో 12 నగరాలు ఎంపికైనాయని చెప్తున్నాం కదా అమృత్ కింద. ఆ 12 నగరాలు ఏంటంటే తెలంగాణ నుంచి అమృత్ పథకం కింద ఎంపికైనటువంటి నగరాలు మన ఉత్తర తెలంగాణ నుంచి వద్దాం. ఒకటి ఆదిలాబాద్,
రామగుండం, కరీంనగర్, ఆదిలాబాద్, రామగుండం, కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట్, వరంగల్, ఖమ్మం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సూర్యాపేట్, నల్లగొండ, మిర్యాలగూడ, మరియు మహబూబ్ నగర్. ఈ 12 నగరాలు ఎంపికైనాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 తెలంగాణ నుంచి 12 నగరాలు, అత్యధికంగా 54 నగరాలు. సో కాబట్టి ఈ స్కీమ్ నుంచి, అమృత్ పథకం నుంచి క్వశ్చన్ ఏ రకంగా పడినా మీరు ఆన్సర్ చేయాలి. అమృత్ పథకం అంటే అటల్ మిషన్ ఫర్ రిజ్యువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్ మిషన్. ఇందులోనే ఉంది పట్టణాలని రిజ్యువనేట్ చేయడం, పునరుత్తేజం కలిగించడం, పట్టణాలని ట్రాన్స్ఫార్మ్ చేయడం. దేని పరంగా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా. 25 జూన్ 2015 ప్రారంభించాడు. 5 సంవత్సరాల కాలానికి గాను. ఎన్ని నగరాల్లో? 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరం. 5 సంవత్సరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ 50,000 కోట్లు ఇస్తుంది. మిగతా 50,000 కోట్లు రాష్ట్రాలు లేదా నగరాలు పెట్టుకోవాలి. మొత్తం 1,00,000 కోట్లు దీని కింద ఖర్చు చేస్తున్నారు. 500 నగరాలు ఎంపిక చేశారు. ఆ క్రమంలో 1,00,000 జనాభా దాటిన నగరాలు, హృదయ పథకం కింద ఎంపికైన నగరాలు, నదీ తీర ప్రాంత నగరాలు, రాష్ట్రాల రాజధానులు లేదా యూటీలు, పర్వత ప్రాంత నగరాలు, ద్వీపాలు, టూరిజం. ఓవరాల్గా 500 నగరాలు. అందులో 13 ఏమో నదీ తీర ప్రాంత నగరాలు ఉన్నాయి, 10 ఏమో పర్వత నగరాలు, ద్వీపాలు, టూరిజం ఉన్నాయి. మిగతావి సాధారణ నగరాలు. ఇందులో 500 నగరాల్లో తెలంగాణ నుంచి 12 ఉన్నవి, అత్యధికంగా యూపీ నుంచి 54 ఉన్నవి. తెలంగాణకు సంబంధించి ఆదిలాబాద్, రామగుండం, కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట్, వరంగల్, ఖమ్మం, జిహెచ్ఎంసి, సూర్యాపేట, నల్లగొండ, మిర్యాలగూడ, మహబూబ్ నగర్ నగరాలు ఎంపికైనవి. సో దీని నుంచి క్వశ్చన్స్ ఎలా ఉండేటువంటి అవకాశం ఏంటంటే, అటల్ మిషన్ యొక్క స్పాన్ ఎంత అంటే 5 సంవత్సరాలు. ఏ ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమైంది? 2015-16 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమైంది. తెలంగాణ నుంచి ఎన్ని నగరాలు? ఏ రాష్ట్రం నుంచి అధికంగా నగరాలు ఉన్నవి? నదీ తీర ప్రాంతాలకు సంబంధించి ఎన్ని నగరాలు సెలెక్ట్ అయినవి? లేదా ప్రత్యేక నగరాలుగా ఎన్ని అంటే పర్వతాలు, పర్వత ప్రాంత నగరాలు, దీవులు లేదా టూరిజం ప్రాంతానికి సంబంధించిన నగరాలు ఎన్ని సెలెక్ట్ అయినవి? కేంద్రం యొక్క వాటా ఎంత? రాష్ట్రాల యొక్క వాటా ఎంత? 50%, 50%. మొత్తం మిషన్ ఖర్చు ఎంత? 1,00,000 రూపాయలు. అత్యధికంగా ఏ రాష్ట్రం నుంచి? ఉత్తరప్రదేశ్ నుంచి 54. ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నవి? 6 కాంపోనెంట్స్ ఉన్నవి. సో కాబట్టి మీరు అమృత్ పథకం నుంచి ఏ కోణంలో ప్రశ్నలు అడిగినా సరే మీరు చేయవలసి ఉంటుంది, చేయాలి తప్పకుండా. ఓకే. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకో వేరే స్కీమ్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.